ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో గ్రూప్ 2 రాసి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కోల్కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఆ ఉద్యోగస్తుల్లో ఆందోళన మొదలైనటువంటి నేపథ్యంలో ఆ తీర్పుకు సంబంధించిన అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో గ్రూప్ 2 రాసి జాబ్ వచ్చి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి కోల్కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి షాక్తో ఆ ఉద్యోగస్తుల్లో ఆందోళన మొదలైంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు కోల్కతా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? ఉద్యోగస్తులు ఎందుకు భయపడుతున్నారు అంటే ఏం చెప్తారు? సో దానికి దీనికి సంబంధం ఏంటి అనుకుంటే, ఖచ్చితంగా స్విచ్ ఒక చోట వేస్తే బల్బు ఇంకో చోట వెలిగింది కదా, ఆ టైప్లో ఇప్పుడు గ్రూప్ 2 అనే దాంట్లో అవకతవకలు జరిగాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి వాళ్ళ నియామకాలు చెల్లవు అని చెప్పి చెప్పింది. దాని మీద పై కోర్టుకి వెళ్ళారు, బెంచ్కి వెళ్ళినప్పుడు స్టే ఇచ్చారు. ఈ లోపు ఎలక్షన్స్ వచ్చేసాయి. వాస్తవంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? గ్రూప్ 2 2018లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి చంద్రబాబు నాయుడు టైంలో. ఆ తర్వాత అది రకరకాల కారణాల వల్ల ఆగిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత దాంట్లో అవకతవకలు జరిగాయి అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దాని వెనక కూడా ఆ గ్రూప్ 2 దానికి సంబంధించి అప్పుడు ఏపీపీఎస్సికి సంబంధించి సీతారామాంజనేయులు, తర్వాత అప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళు ఓఎంఆర్ షీట్లు చాలా మంది, దాదాపు 44,000 మంది మారిపోయినాయి అన్నట్టుగా అప్పుడు ఇచ్చారు. ఒక న్యూస్ వచ్చింది. సో దాని మీద హైకోర్టు అంటే ఇంతకుముందు మాన్యువల్ గా జరిగేది, తర్వాత డిజిటలైజేషన్ కరెక్షన్స్ కూడా 2 సార్లు చేయించారు. మాన్యువల్ గా చేసినప్పుడు ఒకసారి, దీనికి ఇది చేసినప్పుడు ఇంకోసారి ఇంకొక రకంగా రకరకాలు వచ్చినాయి. కాబట్టి ఇది ఈ నియామకం చెల్లదు, ఈ ప్రక్రియ చెల్లదు, ఈ నియామకం చెల్లదని చెప్పి హైకోర్టు క్లియర్ గా చెప్పేసింది. దాంతో ఈ గ్రూప్ 2లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు ఏపీలో, డిఎస్పీలుగా, తర్వాత రకరకాల పోస్టులు, కీలకమైనటువంటి పోస్టులో చేస్తున్నారు. వాళ్ళల్లో మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బంధువులు, లేదంటే వాళ్ళకి సంబంధించిన స్నేహితులు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో సరే, కోర్టులో అయితే ప్రూవ్ అయిపోయింది. దాంట్లో అవకతవకలు జరిగినాయి, ఈ పరీక్షను రద్దు చేయండి, ఈ పరీక్ష ద్వారా ఈ గ్రూప్ 2 ద్వారా నియామకాలు పొందినటువంటి వాటిని నియామకాలు కూడా తొలగించండి అని చెప్పింది. కానీ గవర్నమెంట్ తొలగించలేదు. దాని మీద కోర్టుకు వెళ్ళారు, మళ్ళీ స్టేలో ఉన్నారు. ప్రస్తుతం స్టే మీద ఉన్నారు. ఈ లోపు ఏమైంది? కలకత్తా హైకోర్టు సేమ్ ఇష్యూ, ఇలాంటిదే 25,000 మంది టీచర్స్ కానీ లేదా ఉద్యోగులు కానీ రిక్రూట్ అయ్యారు. ఏది కలకత్తాకు సంబంధించినటువంటి గవర్నమెంట్ రిక్రూట్ చేసింది. ఏం రిక్రూట్ చేసింది? 25,000 మందిగా పైగా ఉద్యోగుల్ని రిక్రూట్ చేశారు. రిక్రూట్ చేస్తే ఆ రిక్రూట్ చేసింది ఏంటంటే అవకతవకలు జరిగాయని చెప్పేసి పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. ఇది ఇప్పుడు మనకు కనుక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా అయితే నిర్వహిస్తుందో, అక్కడ కూడా పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. దాంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే అద్భుతమైనటువంటి తీర్పు. దాంట్లో ఇది నిర్వహించినటువంటి దీని ద్వారా 25,000 మంది టీచర్లు కానీ ఉద్యోగులు కానీ అపాయింట్ అయ్యారు. వీళ్ళందరినీ తీసేసి మీరు ఎప్పటి నుంచి అయితే వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారో, అపాయింట్మెంట్ అప్పటి నుంచి వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కదా, ఆ జీతాలు కూడా రికవరీ చేయండి. 2 సంవత్సరాల క్రితం అనుకో, 2016లో ఇది జరిగిందండి. 2016లో ఈ స్కామ్కి సంబంధించి బోర్డు ఉంది. సో అంటే 2016 నుంచి గత ఏడాది తొలగించింది బోర్డుని. అయితే 32,000 మందికి పైగా ప్రైమరీ టీచర్ని కూడా తొలగించిందంట. 32,000 మంది ప్రైమరీ టీచర్స్ని, 26,000 మంది ఉద్యోగుల్ని, వీళ్ళందరినీ తొలగించి జడ్జిమెంట్ మామూలుగా ఇచ్చారు. ఇచ్చి
వీళ్ళు అపాయింట్ అయిన డేట్ నుంచి మీరు గవర్నమెంట్ ఇచ్చినటువంటి శాలరీస్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% వసూలు చేసి ఆ డబ్బు మొత్తం రికవరీ చేయమని. మరి ఇది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఇంతమందిని తొలగించడం అంటే మామూలు విషయం కాదు. అంటే అవకతవకలు జరిగినాయి కాబట్టి వీళ్ళు ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఇంతకాలం పాటు వీళ్ళు జీతాలు ఇచ్చారు, గవర్నమెంట్ జీతాలు ఇచ్చారు, ఆ జీతాలు కూడా రికవరీ చేసి 12% ఇంట్రెస్ట్ తోటి రికవరీ చేయండి అని చెప్పి కలకత్తా హైకోర్టు చెప్పింది. ఈ కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బేస్ చేసుకొని కనుక ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో దీన్ని కనుక అటాచ్ చేస్తే ఇక్కడ ఉండేటువంటి గ్రూప్ 2 సెలక్షన్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేయాలి కదా. వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, కొన్ని రోజుల నుంచి జీతాలు తీసుకున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి జీతాలు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆ 2 సంవత్సరాల జీతంతో పాటు 12% వడ్డీతో కూడా వసూలు చేయాలి ఆ తీర్పు ప్రకారం. అయితే అవకతవకలు జరిగాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. కాబట్టి ఇంకా అవకతవకలు జరిగిన హైకోర్టు చెప్పిన తర్వాత నువ్వు స్టేకి పోయి గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పి మద్దతుతోటి నువ్వు ఏ విధంగా నువ్వు స్టే తెప్పించుకుంటావు? సరే స్టే ఇచ్చారు, స్టే మీద సవాల్ చేయాలి కదా. గవర్నమెంట్ అయినా దీనిలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళని రద్దు చేయమని చెప్పినప్పుడు, ఉద్యోగాలను తీసేయండి అని చెప్పినప్పుడు తీసేయాలి కదా. తీసేయకుండా నాటకాలు ఆడుతున్నారంటే కోర్టు ఏదైతే చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగినటువంటి ఈ నియామకాలన్నీ గ్రూప్ 2, అందుట్లో గ్రూప్ 2 అంటే మంచి పోస్టులు కదా, గ్రూప్ 2 పోస్టుల్లోనే అవకతవకలు జరిగినాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి మరి ఏం సమాధానం చెప్తారు? పైగా రద్దు చేయమని హైకోర్టే చెప్పినప్పుడు నువ్వు ఎందుకు రద్దు చేయట్లేదు దాంట్లో ఏం లేకపోతే? ఇప్పుడు అందుకే దానికి ఇప్పుడు కలకత్తా కోర్టు తీర్పు చూసిన తర్వాత సేమ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఎవరైనా అంటారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనకు తెలంగాణలో ఏం జరిగింది? అన్ని ఎగ్జామ్స్ రద్దు చేశారు కదా. కాబట్టి ఇక్కడ నియామకం ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తీసేయాలి ఇంకా. అవును, ఇప్పుడు ఆల్రెడీ కలకత్తా హైకోర్టు చెప్పింది కాబట్టి దాన్ని బేసిస్కుని మళ్ళీ కోర్టుకి ఇచ్చి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అసలు తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి కదా. టీఎస్పీఎస్కి సంబంధించి విచిత్రమైన పరిస్థితి. కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం అదే. నియామకాలు అన్నారు, నియామకాల్లో అవకతవకలు జరిగినాయి. మొత్తం అదే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మొత్తం పేపర్ లీక్ అయిపోయినాయి, గందరగోళం అయిపోయినాయి కదా. దాని మీద కేసులు అయినా ఎంక్వైరీ కూడా జరుగుతుంది. దాని గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. అదేమంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అంటున్నారు, కానీ వాళ్ళు చేసినటువంటి దాష్టికాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చెప్పట్లా బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు పేపర్ లీకేజ్ ఏమైపోవాలి? పేపర్ లీకేజ్ కొన్ని 100 మందిని రిక్రూట్ చేశారు కదా కావాల్సినటువంటి వాళ్ళని. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎంప్లాయీస్గా ఉన్నారు కదా, వాళ్ళని తొలగించాలి కదా. వాళ్ళని తొలగించి వాళ్ళకి ఇచ్చిన జీతాలు రికవర్ చేసుకోమని చెప్పాలి కదా. ఇప్పుడు కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మొత్తం అక్కడ గ్రూప్ 4, ఇక్కడేమో మొత్తం గ్రూపు టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ ద్వారా అపాయింట్ అయినటువంటి వాళ్ళని తొలగించాలి కదా, అవకతవకలు జరిగినాయి అని చెప్పి నిర్ధారించిన తర్వాత. సో ఇది ఒక రకమైన ఆందోళన. ఈ నియామకమైనటువంటి వాళ్ళకి తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఆ తీర్పు ఆందోళన కలిగించేటువంటి తీర్పుగానే మనం భావించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.